తెలంగాణ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రభుత్వాన్ని మార్చేంద్రు మీరు, గొప్ప పని చేసిండ్రు మీరు. ఇదే స్పిరిట్ ఇక్కడ ఆగలనా? ఈ స్పిరిట్ ఇక్కడ ఆగలనా? ఆగదు. మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు నాలాగా పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే స్పిరిట్ తోని మనం అందరం కూడా తెలంగాణని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది నేను ఇదే స్టేజ్ మీద 2 సార్లు మాట్లాడినా. భయం, అందరి ముఖాల్లో భయం. ఏమైందో, ఎక్కడ కేసులు పెడతారో. కేసులు పెడతారు, పెడితే ఏమైంది? ఇందాక గవర్నమెంట్ అయితే ఎన్నో కేసులు మీ మీద 84 కేసులు ఉన్నాయి. పట్టుకోకు, పెద్ద నంబరే. మరి మనకు ఎంత పెద్ద నంబర్ తీసుకున్నా మనకు చిన్న నంబర్ తీసుకోవచ్చు కదా. అయితే నాకు ఒకటి చెప్పండి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 15 రోజులు 20 రోజులు ఒక ఆయన కార్లో కూర్చున్నాక అద్దెని దింపించి సార్ మీకు విషయం చెప్పాలి సార్ అన్నాడు. చిన్నగా చెప్పిండు. ఏం చెప్పిండంటే, సార్ మీరు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి, ఇట్లా ఊరికే పేపర్ స్టేట్మెంట్ మేనిఫెస్టోలో పెడితే నమ్మం మేము, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని నోటిఫికేషన్ డేట్స్ తోని. ఎవరో ఒక చెప్పింది అదే షేత్, ఎవరైనా ఒక అబ్బాయి చెప్పిండు. ఎవరో ఆ అబ్బాయి ఉంటే షేత్ అండి. ఇక్కడ నేను 2 రోజులు టైం తీసుకొని పేపర్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తుండే కదా, మొత్తం తయారు చేసిన టోటల్గా. ఏ జాబులు ఏ రోజు ఎన్ని జాబులు కూడా పెట్టినా ఆ ఎన్ని జాబులకి తీసేసింది వీళ్ళు. కానీ విషయం ఏంటంటే, ఆ చెప్పడానికి ధన్యవాదాలు. నేను తయారు చేసి ఒక పెద్ద ఆయనకి ఇచ్చిన కాంగ్రెస్లో. ఆ పెద్ద ఆయనే మేనిఫెస్టో పెట్టించిండు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమన్నాను, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అంటే ఇది ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అది జరిగింది కదా. అదే బీఆర్ఎస్ లాంటి పార్టీ అది జరుగుద్దా? అందుకనే ఆ దుర్మార్గ పార్టీని నేను వెంబడించి తిట్టి మీద తిట్టి ఏమన్నా కానీ అని రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళ దొంగల గురించి చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నాకు ఇట్లాంటిది ఉండదు మామూలుగా అయితే. అయితే ఇదే స్పిరిట్తోని నేనేమంటున్నానంటే, రాబోయే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ సభ్యులు ఇక్కడికి వచ్చి ఒక 3 గంటలు కూర్చొని మీతో మాట్లాడాలి. ఎందుకంటే ఆ గ్లాస్ హౌస్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఎందెందో మాట్లాడతారు, ఎందెందో నోటిఫికేషన్లు ఇస్తారు, ఎందెందో ఆర్డర్లు ఇస్తారు. ఎంత పనికి మాలిన ఆర్డర్లు అవన్నీ కూడా. ఇక్కడ కూర్చోవాలి కదా, కూర్చొని మీతో మాట్లాడాలి కదా. ఏమైనా ప్రాబ్లమా మాట్లాడడానికి? అదొక విషయము నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న మీ ద్వారా. రెండో విషయం ఏంటంటే, నాకు జనార్దన్ రెడ్డి గారు మంచి మిత్రుడు, 30 సంవత్సరాల నుంచి మిత్రుడు, మంచి అధికారే. కానీ బాబు, మీ తరఫు నుంచి డిమాండ్ చేద్దాము, జనార్దన్ రెడ్డి గారు మీరు రేపు రిజైన్ చేశాడు. రేపు రిజైన్ చేయాలి. దోస్తే పనే కదా. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా చేస్తా కానీ నమ్మరు ఇప్పుడుగా. సో నువ్వు దయచేసి జనార్దన్ రెడ్డి గారు, మై ఫ్రెండ్, అర్జెంట్ రిజైన్ చేయండి. ముఖ్యమంత్రి గారు పిలిపించి మిమ్మల్ని రిజైన్ చేయమన్నంత వరకు ఉండకండి. మీరొక్కరే కాదు, మిగతా సభ్యులు అందరూ కూడా రిజైన్ చేయాలి. ఇది మనము ఒకసారి మీ చప్పట్ల ద్వారా, ఈరల ద్వారా వాళ్ళు పిలిపించేటట్టు చెప్పాలి. దయచేసి పేపర్ల వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా ఇదే హెడ్డింగ్ పెట్టండి, జనార్దన్ రెడ్డి గారు రేపు రాజీనామా చేయాలి, సభ్యులందరూ రాజీనామా చేయాలి. లేకపోతే టైం ఎక్కువ చేయడానికి తీసేయచ్చు ఆయన్ని పద్ధతి ప్రకారము, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇదొక విషయము. ఇంకొక విషయం చూడండి, మీరు ఈ దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు కేసీఆర్ అండ్ కొడుకు. ఎంత దుర్మార్గులు అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో మన గురించి పెట్టలే. గమనించండి మీరు, ఎంత సిగ్గులేనితనం అది, ఎంత మూర్ఖత్వం అది. ఇంకా జోక్ ఏంటంటే, ఎలక్షన్స్ ఇంకా ఓటింగ్ ఇంకో 3 రోజులు ఉంది అనగా ఈ కేటీఆర్ మహానుభావుడు ఏమంటాడంటే, 3 తారీఖు కౌంటింగ్ అయిపోద్ది, 4 తారీఖు అట చిక్కడిపల్లికి వచ్చాట జాబ్ క్యాలెండర్ తయారు చేశాట. సిగ్గుందా ఏమన్నా కేటీఆర్ నీకు? ఇంత పనికి మాలతనమా? ఇంత అబద్ధమా?
ఇంత అసలు తెలంగాణ తెలంగాణోడికి సిగ్గు శరం ఉంటాయి, మానం మంచిగా ఒక మంచి డిగ్నిటీ ఉంటుంది. నీకు డిగ్నిటీ ఉన్నట్టు కనబడతలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ దొంగలు చాలా డేంజరస్ ఫెలోస్. ఎందుకంటే వాళ్ళు 39 వచ్చినాయి. సో ఇంకొక 10-15 కొనేస్తే అయిపోద్ది అనుకుంటారు వాళ్ళు. సో మనం అందరం జాగరూకమై ఉండాలి. ఎందుకంటే వీళ్ళ సంగతి మీ అందరికంటే నాకు బాగా తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈసారి నిరుద్యోగులు మాకు ఓటేయలేదు, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ తెచ్చుకొని వీళ్ళంతా గమ్మత్ గిమ్మత్ చేసి ఏదో చేసి మళ్ళీ గవర్నమెంట్ని చేజిక్కించుకొని వీళ్ళు మాకు ఓటేయలేదు, వీళ్ళందరినీ పక్కకు పెట్టేస్తాం అనే ఒక దుర్బుద్ధి కూడా ఈ మహానుభావులకు ఉంటుంది. తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా చాలా డేంజరస్ ఫెలోస్. మనం గమనించాలి ఇదంతా కూడా. ఇంకొక విషయం మీకు చెప్పాల్సినది ఏంటంటే అశోక్ గారు చాలా బ్రహ్మాండంగా క్లియర్ కట్గా చెప్పేసిండు, అన్ని చెప్పిండు. అటువైపు చెప్పిండు, మీ వైపు చెప్పిండు, మా వైపు చెప్పిండు, అన్ని కుల్లం కూడా చెప్పేసిండు. నాకు బాగా నచ్చిండు అశోక్. ఎందుకంటే ఈరోజు ఈ కేసీఆర్ అనే మహానుభావుడు విద్యను మొత్తం సర్వనాశనం చేసిండు. దుర్మార్గుడు అనమాట. ప్రపంచంలో ఇంత విద్యను సర్వనాశనం చేసిన దాంట్లో ఇంత విధవ హిట్లర్ కూడా చేయలేదు మహానుభావ. విద్యను నాశనం చేయలే. ఆయన ఏం చేసిందంటే మారేసే ఉండాలి, మారేసుకే విద్య ఉండాలి, మారేసే రీసెర్చ్ చేయాలి, మారేసే ఇన్నోవేషన్ చేయాలి, మారేసే నోబెల్ ప్రైజ్ మొత్తం కొట్టాలి అనే చక్కర్లో ఉన్నాడు. ఈయనేం చేసిండు, మొత్తం మనందరినీ కూడా బెల్ట్ షాపులు పెట్టి తాగించాలని ప్లాన్ తయారు చేసిండు. అంత దుర్మార్గుడు. సో ఈరోజు ఆయన అశోక్ చెప్పింది చాలా కరెక్ట్. నేను కూడా ఎప్పుడు బాధపడుతుంటా. ఈ పిహెచ్డీలు ఏంది, పిచ్చి పిహెచ్డీలు. ఆ పిహెచ్డీలో సినాప్సిస్ చదివితే ఇంగ్లీష్ రాదు మన వాళ్ళకి, స్పెల్లింగులు రావు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు చూపించిండు ఎడ్యుకేషన్ మన వాళ్ళు పిలిచేట్టుపోయింది అని. అంటే తప్పు కదా అది. అంటే మనము కూడా గట్టిగా ఉండాలి. ఇందాక చాలా కరెక్ట్ చెప్పాను. మనతోని చదివించే బాధ్యత కూడా ప్రభుత్వందే. పర్ఫెక్ట్, అది కరెక్ట్. అది ఎందుకంటే నేనే ఒక వైస్ ఛాన్సలర్ అయితే, నేనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మిమ్మల్ని వంగబెట్టి చదివిపిస్తా. పక్కా అది. ఎందుకంటే మన పిల్లల్ని ఎట్లా చదివిస్తామో, సొంతంగా స్వార్థంగా చదివిస్తామో, తెలంగాణ పిల్లలందరూ కూడా మన పిల్లలు అనుకోవాలి కదా. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోవాలి కదా, ముఖ్యమంత్రి అనుకోవాలి కదా, ఒక వైస్ ఛాన్సలర్ అనుకోవాలి కదా, ఒక లైబ్రరీ అనుకోవాలి కదా. ఇది లేదు మన తెలంగాణలో. రివర్స్ లో వైస్ ఛాన్సలర్ పోస్టింగ్ చేయకుండా, ఖాళీ అయిన ప్రొఫెసర్ పోస్టు నింపకుండా, ఖాళీ అయిన టీచర్ల పోస్టు నింపకుండా ఈ దరిద్రుడు కేసీఆర్ మనలందరినీ అన్యాయం చేసిండు. ఒక జనరేషన్ నాశనం చేసిండు. సో దీన్ని మనము మర్చిపోవద్దు. ఇంకొక లాస్ట్ నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఏ ఉద్యోగమైనా చేయాలి, అంతేగాని 2 లక్షల ఉద్యోగాలే ఫైనల్ కాదు. ఎందుకంటే ఈరోజు కేరళ వాళ్ళని చూసినా, విజయనగరం వాళ్ళైతే మిలిటరీలో వాళ్ళే నంబర్ 1 ఉన్నారు ఇప్పుడు జాయిన్ అయితే. నేను ఒకసారి బాగా బార్డర్ పోయాను, అట్లాగే బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళాను. అక్కడ ఎవరున్నారాయా అంటే మన విజయనగరం శ్రీకాకుళం మధ్య ఉన్నారు. ఎవరు యాజ్ ఎ మిలిటరీ పర్పల్ లాగా. నన్ను మరి అంత దూరం నుంచి వచ్చిన మీకు ఏమి హోమ్ సిక్ ఉండదా అని అడిగినా. అంటే ఏముంది సార్, మాకు ఏం తక్కువ సార్, బ్రహ్మాండంగా ఉంది. ఇల్లు గుర్తొస్తే బాగ్ డోగ్రా అక్కడికి వెళ్తాము, అక్కడ ఫ్లైట్ ఎక్కుతాము, ఢిల్లీలో దిగుతాము, ఢిల్లీ నుంచి విశాఖపట్నంకి వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. అంటే చూడండి, ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఒకటే విలేజ్ లాగైపోయింది, గ్లోబల్ విలేజ్ అయిందని. అందుకని మీరు కూడా సో ఖాళీగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదో పని చేసుకుంటూ ప్రిపేర్ కండి. మీరు గ్రూప్ 1 మీకు టార్గెట్ ఉందా, గ్రూప్ టార్గెట్ ఉందా, యూపీఎస్సీ టార్గెట్ ఉందా, ఏదైనా కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఏ గ్రామంలో కూడా మనకు నిరుద్యోగం అనేది కనబడకూడదు. ఏదో ఒక రకంగా చేయాలి. నేను రాసినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒకటి మేము రాశాము. సో దాంట్లో క్లియర్ గా ఈ 75% మన ఎందుకంటే ఈ కంపెనీలకి నీళ్లు మనం ఇస్తాము, లైసెన్స్ మనం ఇస్తాము, కరెంటు మనం ఇస్తాము, భూమి మనం ఇస్తాము. మరి మన దగ్గర పిల్లలు లేరా? మా పిల్లలు ఎందుకు ఇస్తారు ఉద్యోగాలు మీరు? ఇదే దుర్మార్గం అనమాట. అంటే మంచి దగ్గర మనం చేయకూడదు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సిటీలలో ఉన్నటువంటి క్రీమ్ అంతా వచ్చి మన గచ్చిబౌలి ఉద్యోగాలన్నీ కూడా కొట్టుకోబోతున్నారు. మన పిల్లలకి ఒక 4 నెలలు ట్రైనింగ్ ఇస్తే బ్రహ్మాండంగా అన్ని జాబ్స్ మనకు వస్తాయి కదా. సో అందుకని మీరు హార్డ్ వర్క్ చేయండి. మీరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి
దేశము ప్రపంచం ఎక్కడికైనా పోవడానికి రెడీగా ఉండాలని నేను పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.